హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరా కపుల్స్ 99. సో అందరు ఎలా ఉన్నారు? బాగా టెన్షన్గా ఉన్నారా? బాగా క్యూరియాసిటీ పెరిగిపోతూ ఉందా? సో నాకు తెలిసి బాగా టెన్షన్ పడుతూ ఉండుంటారు. ఎందుకంటే ఈరోజు మే 30 ఏంటంటే మనకి హాల్ టికెట్లు డౌన్లోడ్ అయ్యే రోజు. మన షెడ్యూల్ ప్రకారం ఈరోజు మనకి హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవ్వాలి. బట్ కానీ ఇప్పుడు టైం చూస్తే 6:30 అవుతుంది. బట్ ఇంకా మనకి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ అవ్వలేదన్నమాట. సో అలా అని చెప్పి ఈరోజు రిలీజ్ అవ్వు అని ఫిక్స్ అవుదామా అంటే లేదు, ఇంకా టైం ఉంది, మనం వెయిట్ చేయాలన్నమాట. సో వెయిట్ చేద్దాము. మార్నింగ్ నుంచి చాలామంది ఎప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తూ ఉండుంటారు. అయితే నేను కూడా మీకులానే అనమాట. అది ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయి ఏంటి, అసలు ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎవరికి ఏంటి అన్న క్యూరియాసిటీ టెన్షన్ నాకు కూడా ఉంది. సో త్వరగా చూద్దాము అని చెప్పి మార్నింగ్ నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాము. మనం ఎదురు చూసే కొందుకు అది వెనక్కి వెళ్తూనే ఉంది. సో ఈ గ్యాప్లో మనకి మైండ్లో 1000 థాట్స్ వచ్చేస్తున్నాయి, అవునా కదా? ఏంటి ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ అవ్వలేదు అంటే ఏంటి అని చెప్పి కొంతమంది ఇంకా ఇంకా వేరే ఏయో ఆలోచనలకు వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడే ఇంకా అంత దూరం ఆలోచించకండి, ఇంకా టైం ఉంది. మేబీ నైట్ రిలీజ్ అవ్వచ్చేమో, 8 తర్వాత అలా జరిగిన రోజులు కూడా ఉన్నాయి కదా. సో వెయిట్ చేయాలి. సో ఈరోజు మనం మొత్తం వెయిట్ చేస్తే దాని గురించి మనకి అఫీషియల్గా న్యూస్ కూడా ఏం రాలేదు, వస్తుందా రాదా అని. ఈరోజు కూడా న్యూస్ పేపర్లో మీరు చూసే ఉంటారు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయని. బట్ కానీ మరి మనకి ఇంతవరకు అయితే వెబ్సైట్లో ఏమీ రెస్పాన్స్ లేదు కాబట్టి సో లెట్స్ సీ, వెయిట్ చేయాలి మనం. సో ఇంకా అప్పుడే అయిపోలేదు. సో ఈరోజు 9-10 వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఆ తర్వాత మనం ఒక డెసిషన్కి తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో చూద్దాము ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఈలోపు మీ మైండ్లో వచ్చే థాట్స్ అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ అయితే పక్కన పెట్టండి. మీరు ఆలోచించే అన్నీ జరుగుతాయో జరగవో తెలియదు. మేబీ హాల్ టికెట్స్ వచ్చేస్తే మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతారు కదా. అంటే ఏంటంటే మన వాళ్ళు టైం అడుగుతున్నారు, ఒక జిల్లాకు ఒక పేపరు, ఇలా ధర్నాలు చేస్తున్నారు ఏమో అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఓకేనా? సో అలా ఆలోచన చెయ్యాలి అంటే ఇంకా మనకు టైం ఉంది, వెయిట్ చేయండి. ఆ తర్వాత అవన్నీ ఆలోచిద్దాము. ఓకేనా? సో మీరైతే తమ్మునేలు చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారనుకుంటున్నాను. సో ఈరోజు మన టాపిక్ అదే అనమాట. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అసలు ఎంతమంది అప్లై చేశారు, పోటీ ఎలా ఉంటుంది ఏంటి అని అందరూ తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీగా ఉంటున్నారనమాట. సో అయితే నేను ఈ వీడియోలో చెప్పడానికంటే ముందు ఇది జస్ట్ ఒక అంచనా మాత్రమే, ఇది ప్రామాణికం కాదనమాట, ఇదే ఫైనల్ కూడా కాదు. ఓకేనా? జస్ట్ ఒక అవగాహన కోసం మాత్రమే. సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆర్టికల్ మీరైతే చూసే ఉంటారు. నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఇస్తా, ఒకసారి చూడండి. సో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 1143 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఎస్ఏ ఎస్జిటి అన్ని మీడియంలు కలిపి అనమాట నేను చెప్పింది. సో ఎస్ఏ వచ్చేసి 622 పోస్టులు ఉన్నాయి, ఎస్జిటి వచ్చి 521 పోస్టులు ఉన్నాయి. అయితే ఎంతమంది అభ్యర్థులు వీటికి పోటీ పడుతున్నారు, అసలు ఎంతమంది అప్లికేషన్ పెట్టారు అని చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అభ్యర్థుల సంఖ్య అని చెప్పి 25,000 చిల్లర అయితే మనకి ఇచ్చారనమాట. సో కనుక అక్కడ క్లారిటీ ఇవ్వలేదు, ఎస్ఏ వాళ్ళ ఎస్జిటి వాళ్ళ అని మనకైతే క్లారిటీ అనేది ఇవ్వలేదు అనమాట. సో అలానే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. గతంలో ఏంటంటే ఎన్ని ఎగ్జామ్ రాయంటే అన్ని అప్లికేషన్లు పెట్టుకోవాలి. బట్ కానీ ఇప్పుడు అలా కాదనమాట. ఒకే అప్లికేషన్ అందరూ పోస్ట్ ప్రిఫరెన్స్లు అనేవి మనం ఇచ్చుకుంటూ ఉండాలి. ఎస్జిటికైనా ఎస్ఏకైనా అప్లికేషన్ ఒకటే, దాంట్లో మనం క్లిక్ చేసుకుంటూ వస్తాం. కానీ ఇదివరకు అలా ఉండేది కాదు. ఎస్ఏకి ఒక అప్లికేషన్ ఉండేది, ఎస్జిటికి ఒక అప్లికేషన్ ఉండేది, అవునా? సో అలా అనమాట. బట్ ఇప్పుడు అలా కాదు కాబట్టి మీరు చూసే అభ్యర్థుల సంఖ్య చూస్తారు. కానీ అందులో కొంతమంది 2 పోస్టులకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది 3 పోస్టులు రాసే వాళ్ళు ఉన్నారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఉన్నానండి, నేను టీటీసీ చేశాను, బీఈడి చేశాను. సో నేను టీటీసీ చేసి ఎస్జిటికి అప్లై చేశాను, బీఈడి చేసి నాకు 2 సబ్జెక్టులు ఉన్నాయి అనుకున్నా, 2 సబ్జెక్టులకి నేను అప్లై చేశాను. అంటే ఇక్కడ అప్లికేషన్ నాది ఒకటే, బట్ కానీ నేను 3 ఎగ్జామ్స్కి పోటీ పడుతున్నా. అర్థమైందా మీకు? సో నా అప్లికేషన్ ఒకటే కదా. సో అప్లికేషన్ ఒకటే అంటే పోటీ తక్కువ ఉంటుందని అలా క్లారిక్యులేట్ చేసుకోవద్దు. సో కానీ నేను 3 ఎగ్జామ్స్కి పోటీ పడుతున్నా అంటే నా అప్లికేషన్ అనేది 3 ఉంది అని మీరు అక్కడ అర్థం చేసుకోవాలి. సో ఓకేనా? సో అట్లా చూసుకున్నట్లయితే మనకి ఇలా మొత్తం ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నీ కలిపి 43,000 వచ్చాయి అని చెప్పి ఈరోజు న్యూస్ పేపర్లో న్యూస్ ఆర్టికల్ అయితే వచ్చిందనమాట మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో. ఏంటక్క గుంటూరు జిల్లా గురించి చెప్తున్నావు అంటారా? సో నాది గుంటూరు జిల్లా కాబట్టి నేను గుంటూరు జిల్లాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. మీలో కనుక ఎవరైనా గుంటూరు జిల్లా నుంచి కనుక ఈ వీడియో చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, చూద్దాం అసలు ఎంతమంది మన గుంటూరు వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారా లేదా అనేది. ఓకేనా? సో అలా మొత్తం ఆన్లైన్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయంట, 43 చేంజెస్ వచ్చాయంట. సో అది మొత్తం పోస్టులకి కలిపి అందులో ఎస్ఏ వాళ్ళు ఉంటారు, ఎస్జిటి వాళ్ళు ఉంటారు. ఆ ఎస్ఏలో కూడా సబ్జెక్టులు వారీగా ఉంటారు, అవునా కదా? సో మనకి ఇక్కడ క్లారిటీగా అనేది ఏది తెలియదు.
ఎస్ఏ తెలుగు ఇన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఇన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్జిటి తెలుగు ఇన్ని ఉన్నాయి, ఇంతమంది అప్లై చేశారు, అలా క్లారిటీగా వాడేం మనకి మెన్షన్ చేయలేదు. సో మనకి మామూలుగా రౌండ్ ఫిగర్తో ఒక నెంబర్ అయితే చెప్పారనమాట. సో దాన్ని బట్టి మనం అంచనా అయితే వేసుకుంటున్నాము. ఓకే, నేనైతే ఎస్జిటి మనకి 521 పోస్టులు ఉన్నాయి కదా. సో 25,000 మంది ఎస్జిటికి ఏమో అప్లై చేసుకున్నారు అని మనం అనుకున్నట్లయితే ఒక్కొక్క పోస్ట్కి మనకి 50 మంది పోటీ పడడానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో మరి ఎస్ఏ వాళ్ళ గురించి చెప్పాక అంటే ఎస్ఏ వాళ్ళ గురించి నేను చెప్పలేను, ఎందుకంటే ఎస్ఏ తెలుగు ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియదు, ఎంతమంది అప్లై చేశారో తెలియదు. అలాగే ఇంగ్లీషు, కొంతమంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎక్కువ అప్లై చేసి ఉండొచ్చు, తెలుగు తక్కువ అప్లై చేసి ఉండొచ్చు, లేదా మ్యాథ్స్ ఎక్కువ అప్లై చేసి ఇంగ్లీష్ తక్కువ చేసి ఉండొచ్చు. సో ఇలా మనం పోటీ అనేది చెప్పలేము అనమాట, ఎందుకంటే అవి పోస్టులు వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఆ పోస్టులు అప్లై చేసిన దాని మీద ఆధారపడి ఉంటుంది కదా. కానీ ఎస్జిటి ఏంటంటే చెప్పడానికి వీలుందనమాట. సో మ్యాక్సిమం మీరు వేసుకున్నట్లయితే 50 to 60 మెంబర్స్ దాకా ఒక్కొక్క పోస్ట్కి మీకు పోటీ పడతారు అని ఈరోజు మనకు వచ్చిన న్యూస్ పేపర్ ఆర్టికల్ ద్వారా మనం అయితే తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇది ఓన్లీ జస్ట్ అంచనా మాత్రమే, ఇది మాత్రం ప్రామాణికం కాదండి. సో మీరు ఒకటి ఇక్కడ ఆలోచించాలి, పోటీ ఎంతమంది ఉన్నారనేది కాదు, మనం నిలబడగలుగుతామా లేదా పోటీలో, అది మాత్రమే మనం ఆలోచించాలి. పోటీతో మనుషులు ఎంతమంది, ఫిగర్ ఎంతమంది అవి కాదు, మన పోస్ట్ ఉందా లేదా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పోటీ చూసేసి అమ్మో నేను 50 మందితో పోటీ పడగలనా, నా 50 మందిలో నేను ఉండగలనా అంటే ఎందుకు ఉండలేవు, 50 ఏంది, నువ్వు ప్రిపేర్ అవ్వాలి కానీ 100 మందితో కూడా నువ్వు పోటీ పడగలుగుతావు. లాస్ట్ ఇయర్ డిఎస్సి కంటే డిఎస్సిలో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఓకేనా. సో అలానే కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే నాన్ లోకల్ ఈసారి పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాన్ లోకల్ కూడా ఎక్కువ మంది అప్లై చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో వాళ్ళతో కూడా మనం పోటీ పడాలి కాబట్టి పోటీ ఏమీ ఈజీగా అయితే ఉండదండి, చాలా తీవ్రంగానే ఉంటుంది కాబట్టి ఎవరూ నెగ్లెక్ట్ చెయ్యొద్దు, అది మాత్రం చెప్పాలని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట. ఓకేనా. అయితే మనకి ఇక్కడ అప్లై చేసిన వారిలో పురుషులు 8,000 మంది చిల్లర అయితే ఉన్నారు, స్త్రీలు అయితే 16,000 మంది ఉన్నారు, అంటే వాళ్ళకి డబల్ ఉన్నారనమాట. మన లేడీస్ ఎక్కడున్నా ఒక రేంజ్లో ఉంటాం కాబట్టి సో లేడీస్ ఎక్కువ మంది అప్లై చేయడం జరిగింది పురుషులతో పోల్చుకుంటే. సో వాళ్ళు 8,000 మంది ఉంటే మనం 16,000 మంది ఉన్నామన్నమాట. అంటే చూడండి రెట్టింపుగా అప్లై చేయడం అయితే జరిగింది. సో కాంపిటీషన్ ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి. ఓకేనా. హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరో నెగ్లెక్ట్ చేయకుండా బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. హాల్ టికెట్లు రాలేదని కంగారు పడకండి, టైం ఉంది, ఇంకా వేచి చూడాల్సిన సమయం అయితే ఉంది మనకి, చూద్దాము, అప్పుడే డెసిషన్కి అయితే మనం రాలేం కాబట్టి. సో మీకు పోటీ ఎలా ఉంది ఏంటనేది నేనైతే చెప్పాను కదా, ఈజీగా అయితే సులభంగా అయితే ఉండదు, కఠినంగానే ఉంటుంది. ఏ జిల్లాలో డిఎస్సికి పోటీ తక్కువ ఉంటుంది అని అసలు మీరు అనుకోవద్దండి, ప్రతి జిల్లాలో ప్రతి పోటీ తీవ్రంగానే ఉంటుంది. అసలు డిఎస్సి అంటేనే పోటీ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఎందుకంటే సో మీరు అప్లికేషన్స్ బేస్ చేసేసుకుని పోటీ ఏముందని 30 మందే ఉన్నారు 40 మంది ఉన్నారని అసలు అనుకోవద్దు. పోటీయే, ఇద్దరిలో అయినా పోటీయే, నలుగురు అయినా పోటీయే, 10 మంది అయినా పోటీయే. సో ఆ పోటీని తట్టుకోగలిగే స్టామినా మనలో ఉండాలి. ఓకేనా. దానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఓకేనా. సో సిద్ధంగా ఉంటారని నేనైతే ఆశిస్తున్నాను. ఓకేనా. బాగా ప్రిపేర్ అవ్వండి, ఎక్కడ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. చూద్దాం, షెడ్యూల్ ప్రకారం మనకి జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామ్స్ అయితే జరగాలి. సో అవి జరగాలంటే ఈరోజు మనకి హాల్ టికెట్స్ రావాలి. సో చూద్దాము ఏం జరుగుతుందో మనకి తెలియదు. నేనైతే మేబీ నైట్ 9కి అలా చూద్దాం, ఒకసారి వెయిట్ చేద్దాము, ఆ టైంలో ఏమైనా రిలీజ్ అవుతాయా లేదా అప్డేట్ ఏమైనా వస్తుందేమోనని వెయిట్ చేస్తాం జరుగుతుంది. సో మీరు కూడా అలానే వెయిట్ చేయండి. ఓకేనా. సో ఈలోపు మీకున్న సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఓకేనా. పోటీ ఎలా ఉంటుందో మీకు అర్థమైంది కదా, ఒక్కొక్క పోస్ట్కి 50 నుంచి 60 మంది దాకా ఉండొచ్చు. సో ఎస్ఏ వాళ్ళకైతే ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఉండొచ్చు, పోస్టులను బట్టి తక్కువ ఉండొచ్చు. సో ఎవరు ఆ పోటీని మీరు ఈజీగా తీసుకోకండి. ఓకేనా. అలా అని చెప్పి మళ్ళీ ఎక్కువ మంది ఉన్నారని భయపడవద్దు, మీరు అసలు వాటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మీరు ఎలా ప్రిపేర్ అవుతున్నారో అలాగే ప్రిపేర్ అవ్వండి, రిజల్ట్ ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఓకేనా. ఎవరు భయపడాల్సిన పని లేదు, మీరైతే ప్రిపేర్ అవుతూ ఉండండి. హాల్ టికెట్స్ కనుక రిలీజ్ అయితే నేనైతే మీకు వెంటనే అప్డేట్ ఇస్తానన్నమాట. లేదు ఏదన్నా ఇన్ఫర్మేటివ్ వీడియో వచ్చినా, లేదు ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చినా కూడా నేనైతే మీకు రెస్పాండ్ అవుతూ ఉంటాను. ఓకేనా. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.